కనీసం ఫోన్ చేసి ముఖ్యమంత్రికి చెప్పొస్తలేదా? చేయకయ్యా ఈ పని, తప్పు పని చేస్తున్నావు అని చెప్పే ధైర్యం కూడా లేదా? ఇక్కడ నుంచి వచ్చే డబ్బులు మూటలు ఆగిపోతాయనా? ఏంది నీ భయం? ఇంకొక మాట నెక్స్ట్ కూడా చూడండి ఒకసారి. నీళ్ళు కూడా పోయిందమ్మా. ఇప్పుడు ఎట్లా మరి మీ ఇల్లు కూడా పోయింది? ఇప్పుడు మరి ఏడికి పోవాలి మరి? ఇప్పుడు ఎట్లా మరి మీ ఇల్లు పోయింది, మీరు ఎక్కడ బతకాలి? మీరు అంటే మీరు కబ్జా చేసి అంటే ఇందిరమ్మ ఇచ్చింది అంటే ఇప్పుడు మీరు ఇందిరాగాంధీ ఇచ్చింది అంటున్నారు. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అమ్మ ఇప్పుడు. ఇక్కడ విచిత్రమైన విషయం ఇది కొండాపూర్, శేర్లింగంపల్లి మండలం కొండాపూర్ లో ఈ సైటు. ఇక్కడ 1980లో ఇందిరాగాంధీ గారు ఇంకా అప్పటికి బతుకున్నారు, 84 దాకా. ఆ టైంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటే వాళ్ళకు ప్రోత్సాహం కింద ఆ రోజు పట్టాలు ఇచ్చారు, ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చింది. దాని పేరు ఇందిరమ్మ కాలనీ అనుకుంటా కొండాపూర్లో. ఇవాళ ఆ ఇందిరమ్మ కాలనీలో ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళందరినీ ఎలగొట్టింది. అక్కడ ఎవరో బిల్డర్ కోసమో పెద్దవాడి కోసమో వాళ్ళందరినీ తరిమేసి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన పట్టాలు రద్దు చేసి ఇవాళ వాళ్ళని మెడల్ బట్టి బయటికి నూస్తే ఇది వాళ్ళ ఆక్రోశం. నేను ఇంకొక మాట ఇక్కడ ఆలోచించమని కోరుతున్నా. హైడ్రా చేసేది న్యాయమే అయితే, హైడ్రా చేసేది కరెక్టే అయితే, అర్ధరాత్రులు అపరాత్రులు శనివారాలు ఆదివారాలు ఎందుకు వస్తారండి? నోటీస్ ఎందుకు ఇవ్వరు? ఎందుకు నోటీస్ ఇవ్వవు? నువ్వు నిజంగా నువ్వు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నువ్వు చేసే పని కరెక్టే అయితే నోటీస్ ఇవ్వడానికి, ప్రజల దగ్గర ఉన్న కాగితాలు చూడడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఆ మాట అడిగితే చెప్పట్లేదు. వాళ్ళ జనం ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇక ఇంకా విచిత్రమైన ఒక విషయం నేను చూపెట్టి నేను ముగిస్తాను. అంటే ఎంత అన్యాయం అంటే, తెలంగాణలో సామెత ఉంది, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్నా, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్నా అని. ఒక్కసారి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారో అది కూడా చూడండి ఒక్కసారి. అయ్యప్ప సొసైటీలో ఉన్న పలంగా రూపాయి జమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాల కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? అయినారు కదా ఆయన సుభాషితాలు. క్రిమినల్ వేస్ట్ కూలగొట్టడం తప్పు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో కూలగొట్టడం తప్పు, కూల్చివేతలు తప్పు. క్రిమినల్ వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ, తప్పులైతే రెగ్యులరైజ్ చేయాలి. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది, నేను చెప్పింది కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పిన మాటలు. తప్పు జరిగితే క్రమబద్ధీకరించండి, రెగ్యులరైజ్ చేయండి, నోటీసులు ఇవ్వండి, కూలగొట్టకండి. కట్టిన నిర్మాణాలు కూలగొడితే ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన డబ్బులు వృధా అవుతాయి. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, ఇంకోటో చెప్తున్న మాటలు కాదు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో చెప్పిన మాటలు. అందుకే నేను అన్నది, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఇవాళ ఈ ప్రభుత్వ వ్యవహారం మీ అందరికి కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ బాధ ప్రభుత్వానికి తెలవాలి, మీ బాధ ప్రజలకు తెలవాలి. ముఖ్యంగా నేను మీకు ఒక మాట మాత్రం మళ్ళీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం నాకు తెలిసి న్యాయం చేస్తుంది అనే విశ్వాసం నాకైతే లేదు. ఎందుకంటే కూలగొట్టిందే వాళ్ళు, అన్యాయం చేసిందే వాళ్ళు. అటు వాళ్ళు న్యాయం చేస్తారని నేను అనుకోడు. మీకు మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ రోజులేమీ లేదు, కేవలం 500 రోజుల్లో తిరిగి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తుంది. మీకు న్యాయం చేసే బాధ్యత మాది. మీకు ఒక్క నిమిషం, మీకేదో నేను సాంత్వన కోసమో, మీకేదో ఇప్పటికిప్పుడు మీ మనసు గెలుచుకోవడానికి నేను చెప్తున్న మాట కాదు. 10 ఏళ్లు మేము ఎవరికి అన్యాయం చేయకుండా ప్రభుత్వాన్ని నడిపాం. 10 ఏళ్లు పేదవాడికి అవసరమైతే సహాయం చేసే పని చేసినాం తప్ప చెడగొట్టే పని ఎక్కడా కూడా చేయలేదు. అందుకే ఇవాళ కొద్దిమంది మిత్రులు, చాలా మంది వచ్చారు మీరు, కొద్ది మందితో, ఎందుకంటే ఇంకా పిలిస్తే 1000 మంది వస్తారు. ఇవాళ హైడ్రా బాధితులు 1000 మంది ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, వేల మంది ఉన్నారు. అందరినీ కాకుండా కొంతమందిని పిలిచాము. ఇవాళ ఆ మిత్రులు నేను ఇక్కడ పిలుస్తాను కొంతమందిని. వారు మీతో వారి అనుభవాన్ని, వారి యొక్క జీవితాన్ని ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ముందుగా मोइन आए क्या కొండాపూర్ से? मोइन साहब आप आगे आइए. मोइन గారు టీ షాప్ నడుపుతుంటారు. ఈయన ఒక టీ స్టాల్ నడుపుతున్నాడు. ఆయనకు మైక్ ఇవ్వండి అమ్మా. అక్కడ బయటకే బోలియా యా ఖడే రేకే బోలియా? మైక్ ఏంటి తమ్ముడు, మైక్ ఏంటి? ఒక టీ షాప్ నడుపుతున్నారు, నో నోటీస్. ఆయనకు ఒక నోటీస్ ఇవ్వలేదు. ఆయన గురించి ఆయనకి ఏం నష్టం జరిగింది, ఏం జరిగింది? ఆ బోలియే मोइन, उधर देख के बोलिए. కొండాపూర్ లో టీ షాప్ పెట్టి जरा माइक ऑन करके दियो भाई, क्या कर रहे तुम? पास रहो,
కొండాపూర్లో టీ షాప్ పెట్టుకున్నా. నేను కొండాపూర్లో టీ షాప్ పెట్టుకున్నా. ఏం పని లేక మంచిగా నడుస్తుండే. అలా సడన్గా వచ్చి పొద్దున్నే కులగొట్టేసేసారు. పోయేసరికి సామాన్లు కూడా తీయనియకుండా అప్పు చేసి సామాన్లు తెచ్చుకొని నడిపించుకున్నా. మొత్తం గుల్లగొట్టేసి సార్ ఒక 10 నిమిషాలన్నా టైం ఇవ్వండి అంటే 10 నిమిషాలు టైం లేదు, ఏం లేదు, మీకేం చెప్పాం మేము, మా అంతే ఉంటుంది, కుల్లగొట్టేస్తాం, మా దగ్గర గిట్ట రావద్దు అన్నారు సార్. అంతే దూరంలో నిలబడి చూసినాం కానీ ఏమన్నా లేకపోయినాం. కిतना नुकसान हुआ आपको? 3-4 लाख का नुकसान हुआ సార్. 3-4 లక్షలు నష్టమైంది. రోజు ఎన్ని డబ్బులు వస్తుండే నీకు? ఆదాయం ఎంత వస్తుంది రోజు? ఆదాయం రోజుకు ఒక 1500-1000 రూపాయలు అట్లా సంపాదించుకున్నాం. 1000-1500 వస్తున్నాయి పన్నెళ్ళకి అట్లా పోయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు కోర్టుకు పోయినా ఎక్కడ పోయినా ఏం న్యాయం జరగలేదా? ఎక్కడ పోయినా కానీ అది అంతేగా గుల్లగొట్టేసారు. వాళ్ళ దగ్గరికి ఏం పోయినా ఏం చేయలేం, మనం వాళ్ళదే నడుస్తుంది, మనం ఏం చేయదు, కామ్గా ఊకోవాలి అన్నారు సార్. సో మీకు ఇంకేమైనా వ్యాపారాలు కానీ ఇంకోటి కానీ ఏమైనా ఉందా మీకు? ఇంకేం లేవు సార్. సో మీకు వచ్చేదే 1000-1500, ఇప్పుడు అది కూడా పోయింది. 1000-1500 సార్. థ్యాంక్ యూ మోయిన్. నెక్స్ట్ పోచమ్మ గారు కొండాపూర్ నుంచి. మైక్ వైపు చూడది. పోచమ్మ గారు ఉన్నారా? పోచమ్మ గారు కొండాపూరు. పోచమ్మ గారు ఇందిరమ్మ ఆనాడు 1980లో ఇందిరమ్మ గారు వారికి ఇచ్చినారు, ల్యాండ్ ఇచ్చినారు, పట్టాలు ఇచ్చారు. మొన్న మీరు కూర్చోండమ్మా, మీరు కూర్చో 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 కూర్చో. అమ్మకు ఇటు కూర్చో. చాలు మీరు కూర్చో. మా పోచమ్మా, అమ్మ నువ్వు నిలబడమ్మా, పక్కన నిలబడు. మీరు చెప్పండి మీకు ఎప్పుడు వచ్చింది పట్టా? మాకు పిల్లలు కావద్దని ఆపరేషన్ చేసి ఇచ్చారు మా పెద్దలకు. ఎప్పుడు ఇచ్చారు? ఏ టైంలో ఇచ్చారు? ఎన్ని ఏళ్ళు అయిందో సార్? 40 ఏళ్ళ కిందట. 50 ఏళ్ళు అవుతుంది. ఆపరేషన్ చేసుకుని చేతులు పట్టి రాళ్ళలో దాగుంటే పట్టుకుంటే దాగుంటే కూడా పట్టుకొచ్చేసారు. ఇక నమ్మసలోడు చేసి నమ్మసలోడు చచ్చిపోయి ఇక నేను ఇంట్లోనే ఉంటున్నా సార్. ఎంతమంది పిల్లలు పోచమ్మా మీకు? నాకు 2 కొడుకులు, కొడుకు 4 ఆడపిల్లలు సార్. అంతా కలిసే ఉండేదా మీరు? కలిసే ఉంటాం. అక్కడనే 40 ఏళ్ళకి వెళ్ళి ఉండేది. ఎప్పుడు వచ్చారు మీరు? ఈ హైడ్రా వాళ్ళు, బుల్డోజర్ వాళ్ళు ఎప్పుడు వచ్చి కొట్టి? మాది 10 ఊరు సార్, కొత్తగూడెము. 10 ఊరు అయితే ఆర్టీ ఆఫీస్ కాడ కట్టుకున్నాం. ఇక ఇంటి కూడా అటు చేస్తున్నారు. మమ్మల్ని భూమి మీదే బతికినాం సార్. మేము ఆ భూమి మీద బతికినాము కూడా చచ్చిపోయాడు. ఎడవకు. ఇప్పుడు ఎక్కడ ఉంటురమ్మా? ఇప్పుడు ఎక్కడ ఉంటుర్రు? ఆర్టీ ఆఫీస్కి. అక్కడ ఆఫీస్ కాడనే ఉంటుర్రా? ఎడవకు. మేము ఉన్నాం, నీకు ధైర్యంగా ఉండు, న్యాయంగా కొట్లాడదాం, కోర్టుకు పోయి కొట్లాడదాం. నువ్వు రంది పెట్టుకోకు, కొట్లాడతాం నీకోసం. అందుకే రమ్మన్నా, కొట్లాడి మీకు న్యాయం చేపిస్తా, అందుకే రమ్మన్నా. దబ్బన వీళ్ళు చేయకపోతే 2 నెలలలో నేను చేస్తా పోచమ్మా. కొడుకులు చచ్చిపోయినా 40 ఏళ్ళ కిందట వాళ్ళకు ఇందిరమ్మ పట్టాలు ఇచ్చింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బల్మీట్కి చేసి, కళ్ళు కనబడయా? ఏం పేరమ్మా? లింగమ్మ. మీకు ఎప్పుడు ఇచ్చినారు పట్టాలు? పట్టాలు ఇచ్చింది మాకు అది లేదు సారు. ఏదో ఎన్నడిచ్చిరో ఎక్కడ అలుకున్నాం, బతికినాం, ఆపరేషన్లు చేసుకుంటేనే ఇచ్చిర్రు. ఫ్యామిలీ ప్లానింగ్, పిల్లలు పుట్టకుండా చేసిర్రు. ఆపరేషన్లు చేసుకుంటే ఇచ్చిర్రు సార్. నా 2 పిల్లలు చచ్చిపోయారు. పిల్లలు ఉన్నారు, పెళ్లి కాని పిల్లలు. వచ్చి పిల్లలు చచ్చిపోయారు సార్. నా 2 కొడుకులు. ఏం చేయలేదు. ఎక్కడ ఉంటున్నావు లింగమ్మ? అన్ని ఆఫీస్ కానీ ఉంటాం. ఆర్టీ ఆఫీస్ కానీ ఉన్నారు. ఇల్లు కూడా కొట్టిరు మొత్తం. దాన్ని గుడిసేసుకున్నారా? ఏం చేసిరు మరి? గుడిసెలకి ఏమేలేం కానీ అలుక్కున్నాం, బతికినాం, మంచిగానే చేసుకున్నాం సార్. కూరగాయలు అమ్ముకున్నాం, చేసినాము. చేసి ఇట్లా చేసిరు సార్ మా బతుకు. ఇప్పుడు గుల్లకాడ అడక తింటున్నాం సార్. మేము 2 కొడుకులు చచ్చిపోయారు. 2 పిల్లలు, 3-4 పిల్లలు ఉన్నారు సార్. పెళ్లికి ఇట్లా అయిపోయింది మా బతుకు. దాని మీద మాకు ఆధారు ఉండి ఇంత 2 కొడుకులు పోయారు కదా. పిల్లలు సందర్శన పిల్లలు పెళ్లిళ్ళు చేస్తామంటే ఇట్లా చేసిరు సార్ మా బతుకు.
పోచమ్మా ఏడోకి లింగమ్మ, నేను మీకు సాయం చేస్తా. చేస్తా. పెళ్లిలోకున్నారు సార్, మొగలు చచ్చిపోయారు ఇద్దరు మొగలు. అనుకోలేము మా సారు వాళ్ళు చాలా మోసం చేసేసిండు. చాలా మోసం చేసిరు సార్. మోసం చేయలేదు చాలా. ఏడవకు. మాకు బాధ రాలేదు సార్. కాదు, మీకు లాయర్లను అప్పచెప్తా, ఇప్పుడే అప్పచెప్పి నేను న్యాయపరంగా కొట్లాడదాం, కోర్టు పోదాం, కొట్లాడదాం. మీ జాగా మీకు అయ్యేటట్టు చేద్దాం. సరే సార్, మీ జాగా మీకు అయ్యేటట్టు చేద్దాం. మా బాధ్యత. మా జాగా నాకు మాకు కావాలి సార్. మీరు కూర్చోండి మాకు కావాలి. మీరు ఇక్కడ కూర్చోండి, ఈడ ముంగట కూర్చోండి. ఒక్క నిమిషం కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు మెల్లగా ఈడ ముంగట రండి. ఇప్పుడు మన బాలమ్మ గారు, బాలయ్య నగర్, గాజుల రామారం బాలమ్మ గారిది, వారికి ఒక 10 ఏళ్ల నుంచి అక్కడ ఒక బండి ఉంది. ఇక్కడ ఉన్నారు అమ్మ, నాకు ఇయ్యమ్మ. బాలమ్మ, మీరు కూర్చో. ఒక్క నిమిషం కూర్చోమ్మా. ఒక బండి ఉంది అమ్మకి, ఆమె రొట్టెలు చేస్తుంది ఆ బండి మీద. 10 ఏళ్ళకి వెళ్ళి అక్కడనే ఆమె మొత్తం వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఆమెనే సాకుతున్నది. 4 కుటుంబ సభ్యులు. అంతేనా బాలమ్మ? దగ్గర పెట్టుకో ఒకసారి, చెప్పు. దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. ఎంతమంది ఇంట్లో ఎంతమంది ఉంటారు బాలమ్మ? 2 బిడ్డలు, మా ఆయన, నేను సార్. 2 బిడ్డలు, మా ఆయన, నేను. మీరు ఎప్పటి నుంచి చేస్తారు ఆ బండి? ఎప్పటి నుంచి నడుపుతారు? 1999 నుంచి సార్. 99 అంటే 26 ఏళ్ళకి. బండి అంటే ఇప్పుడు మిషన్లు బంద్ అయిన నుంచి మేము రొట్టెలు చేసుకున్నాము. అంతకుముందు కంకర మిషన్ల దగ్గర పనిచేసినాం. కంకర మిషన్ల దగ్గర పని చేసుకుంటూ వాళ్ళు వాళ్ళు బెందడు కొడితే మేము టిప్పర్లలో నింపినాం. తర్వాత వాళ్ళు కంకర కొడితే మేము కంకర గంపలలో వేసి ట్రాక్టర్లో లోడ్ చేసినాం. అట్లా మిషన్లు నడిచినన్ని రోజులు అట్లా కాలం వెళ్ళదీసినాం. అప్పుడంతా మేము కోరిని నమ్ముకొనే బతికినాం. అదొక చేను మాదిరిగా. ఇప్పుడున్న గుడిసెలు కూలగొట్టిన ఇండ్లని మాకు ఇండ్లుగా మేము ఒక ఊరులాగా బతికినాం. అన్ని కుల వర్గాలు ఉన్నాయి సార్ అక్కడ. మేమంతా కలిసి బతికినాం. ఇప్పుడు వర్షం పడితే పిడుగు పడ్డట్లు ఈ హైడ్రా వచ్చి మాకు ఇంత అన్యాయం చేసింది. అయితే ఇది జరుగుతుందని మేము అనుకోలే. కానీ మాకు 2013 నుంచి మాకు నీళ్ళ కరువు తీర్చిండు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నగారు వచ్చిండ్రు. అక్కడ మాకు నీళ్ళ కరువు తీర్చిండు. అన్ని చోట్ల మంచి జరిగింది సార్. ఒక మాటలో చెప్పాలంటే అన్ని చోట్ల మంచి జరిగింది. మాకు ఊర్లల్లో పింఛన్లు అయినాయి. పెద్ద మనుషులకి 2000 పింఛన్ పెంచిండ్రు. కళ్యాణ పథకం ఇచ్చిండ్రు. కష్టజీవులున్న తల్లిదండ్రుల పిల్లల్ని సంతోషంగా పెళ్లిళ్ళు చేసిండ్రు. అదేవిధంగా గర్భిణి ఉన్న స్త్రీలని హాస్పిటల్ చేర్చి డెలివరీ చేసి తల్లిని పుట్టింటికి పంపినట్లు ఇంటికి పంపించారు. మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ 10 ఏళ్ల పరిపాలనలో మేము సంతోషంగానే బతికినాం సార్. నీళ్లు లేకుంటే నీళ్ళ కరువు తీర్చిండు. కరెంటు లేకుంటే కరెంటు. అప్పుడు గాలి కొట్టేటి చిన్న స్టవ్లు ఉంటుండే, కిరోసిన్ ఆయిల్ ఉంటుండే. ఆ దీపం పెట్టుకొని మచ్చరదానీలు కట్టుకొని మళ్ళీ మేము మంచినూనె దీపం ఎప్పటికీ దొరికేది కాదు. కట్టెల మీద వంట చేసుకున్నప్పుడు నూనె దొరకకపోతే మేము మంచినూనె దీపం పెట్టి మచ్చరదానీలు కట్టుకొని కాలం వెళ్ళదీసినాం సార్. మాకు ఈ హైడ్రా అంటే చాలా విరక్తి వచ్చింది. మాకు అసలు చావా బతుక తేలిపోవాలి, కానీ ఈ నరకం మాకు ఉండొద్దు సార్. నిజానికి అనాలంటే ప్రాణాలు తెగించైనా మేము ప్రాణాలు ఇడవనికి సిద్ధం ఉన్నాం. కానీ మా ఇజ్జతు మహాభారతంలో ద్రౌపదికి జరిగినంత అవమానం జరిగింది. బట్టలు ఊడిపోతుంటే, బట్టలు పక్కకు అవుతుంటే ఆడపిల్లల్ని పోలీసులను పెట్టి బండ్ల ఎక్కియడానికి ప్రయత్నం చేసి బండ్ల ఎక్కించిండ్రు. మేమంతా దొంగ పని ఏం చేసినాం ఆనాడు తెలియదా? మేము పని చేసినప్పుడు మిషన్ల దగ్గర ఇప్పటికీ నేను 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నా. అప్పటికి 10 ఏళ్ల నుంచి ముందు మా పెద్ద మనుషులు ఉంటున్నారు. మరి మేము అన్నేళ్ల నుంచి కష్టపడ్డప్పుడు గవర్నమెంట్ కూడా చూసింది. ఎన్ని ప్రభుత్వాలు మారినాయి, అయినా మా కష్టాలు కన్నీళ్లు మున్నీరుగా బతికినాం. ఇప్పటికీ మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు అక్కడ వచ్చినప్పుడు 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది, ఒక్కసారి తెలుగుదేశం ప్రభుత్వం మారింది. మీకు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పట్టాలు ఇప్పిస్తామన్నారు. ఇప్పిస్తాం అన్నప్పుడు నమ్ముతాం కదా పేదోళ్ళం. మాకేం చేత కాదు, ఏం తెలియదు కూడా, ఆశపడ్డాం. ఈ 10 ఏళ్ల తర్వాత వచ్చి మాకు 10-15 ఏళ్ల తర్వాతనేమో వచ్చి ఇప్పుడు మాకు ఇండ్లు గూళ్ళో కొట్టేస్తే మేమేమైపోవాలి? మా పిల్లలు మేము ఇజ్జత్కు బతకాలనా చావాలనా? మమ్మల్ని బతకని. ఎంతమంది పిల్లలు తల్లి నీకు? 2 బిడ్డలు సార్. 2 ఆడపిల్లలా? ఆయనకి
మోకాళ్ళ కాడికి 2 కాళ్ళు పోయినాయి సార్. నేను రొట్టెల బండి పెట్టుకున్నా, ఇప్పుడు నిన్న మొన్న రొట్టెల బండి కూడా తీసేపిస్తామంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ధైర్యంగా ఉండు, నేను చేస్తాను నీకు, తప్పకుండా నేను ఇప్పిస్తాను నీకు. ధైర్యంగా ఉండు తల్లి. జాగలు మాకే కావాలి సార్, తప్పకుండా. ఆ జాగలు ఖచ్చితంగా మాకే కావాలి. విన్నారు కదా, ఈ దాదాపుగా కుడి ఎడమ అందరి పరిస్థితి అదే. ఒక్క మాట ఇప్పుడు సోదరులు మధుసూదన్ కుమార్ గారు అమీన్పూర్ నుంచి వచ్చింది. థ్యాంక్ యూ బాలమ్మ, థ్యాంక్ యూ. కరెక్ట్. మధుసూదన్ కుమార్ గారు వారు సారీ విల్ యూ స్పీక్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ ప్లీజ్ ప్లీజ్ why don't you I'll just introduce you for a minute. Good morning everyone. एक minute. మధుసూదన్ కుమార్ గారి నాన్న ఆర్మీలో పనిచేసిండ్రు, దేశం కోసం పనిచేసిండ్రు. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. వాళ్ళ నాన్నగారికి వచ్చిన మెడల్స్, ఆర్మీలో వచ్చిన మెడల్ 1 కాదు 2 కాదు, గిన్ని మెడల్స్ వచ్చినాయి. గట్లాంటి ఆయన తెలిసి తప్పు చేస్తాడా? ఇప్పుడే ముఖ్యమంత్రి ఏమన్నాడు, తెలియక తప్పు జరిగితే రెగ్యులరైజ్ చేయాలి, తెలియక తప్పు జరిగితే వాటిని సరిదిద్దాలి అని చెప్పిండు. ప్రభుత్వం బాధ్యత అని చెప్పిండు. అబ్బులి Yes. So I'm staying from here last 25 years, and I saw all the government. We are very happy with all the governments. Now when the Congress got formed here, like feeling like each and every day, during our construction period, they lower officer like they threatening me. बहुत डराया गया हम लोगों को. हमेशा कॉल करके बुलाया जाता था, आप सेटलमेंट के लिए आओ, मुझे पैसे दो. बहुत सारे हमारे पास प्रूफ भी है. हमारी MRO अमीनपुर MRO बहुत परेशान करके रखी. उन्होंने जहां तहां RI EO सब लोग बुलाते थे हमें, गलत जगह पे, डार्क प्लेस पे, आप दे दो पैसे, नहीं तो हम बिल्डिंग डेमोलिश करेंगे. ये सब हम लोगों ने मना कर दिया. नो वी वोंट गिव. एंड सो ये सब बहुत सारी प्रॉब्लम्स आई है. और हार्ड एंड मनी, मेरे ऊपर क्या एलिगेशन लगाया गया, like I grabbed the land in the TRS government. When you will see my sale deed, honorable sir, it's registered in 2014 when the Congress government was formed there. So illegal मेरे ऊपर FIR भी किया गया. And against of our illegal demolitions, मैंने पुलिस कंप्लेन दिया है, अभी तक वो केस रजिस्टर नहीं हुआ है. और I approach many time PS, हम इसमें कुछ नहीं कर सकते, ये ऐसा ही रहेगा अभी. When like the MRO जब हमारे बिल्डिंग डेमोलिशंस के लिए आई थी, तो हमने सारे कोर्ट ऑर्डर्स उनको दिखाया. उन्होंने स्ट्रिक्टली वो पढ़ने से भी मना कर दिया, और उन्होंने ये बताया मुझे ये कोर्ट ऑर्डर कुछ भी काम नहीं करेगा, ये अभी हम जो डिसाइड करेंगे वो करेंगे. सो ऑनरेबल CM सर से मैं रिक्वेस्ट करूंगा, आप खुद बात करते हो ये सब सारा लॉ की बात, अभी यहाँ पे लॉ कहाँ आकर के खत्म हो जाती है. सेम डे सेम टाइम 1 और 2 दिन आगे पीछे होगा. सर के ब्रदर को कोर्ट ने स्टे दिया था, मुझे भी सेम टाइम दिया गया था. मेरा बिल्डिंग क्यों तोड़ा गया, उनके बिल्डिंग को क्यों नहीं तोड़ा गया? दिस इज माय फर्स्ट क्वेश्चन मार्क. सेकंड वन, द सुप्रीम कोर्ट एंड हाई कोर्ट फुल bench judgment we have, you can't demolition on the Sunday, Saturday Sunday. मेरी बिल्डिंग को they started 9 PM and 12:15 PM को डेमोलिश किया गया. रंगनाथन सर ने कोर्ट में क्या बोला कि हमने डेमोलिश नहीं किया, जबकि उनके DSP वहां बैठ करके पूरी वी हैव द CC फुटेज एंड एवरीथिंग, घर को तोड़वाया गया और इन लोगों ने क्लैप किया उस दिन आकर के हमने घर तोड़ा है. सो वी हैव स्मॉल किड्स. CM सर से मैं रिक्वेस्ट कर रहा हूँ, बहुत सारे छोटे लोग हैं यहाँ पे तेलंगाना में जिनके ऊपर ये सब चल रही है. सो ये काइंडली सी दिस. मैं तो आई एम नॉट योर वोटर, आई एम फ्रॉम बिहार, स्टेइंग हियर फ्रॉम द तेलंगाना. जब भी मुझे प्रॉब्लम आती थी व्हेन द KTR गवर्नमेंट सर, जहां मैं जिस ऑफिस में जाकर के कंप्लेन करता था, वहां बहुत पॉजिटिवली नो मधु यू ऑल आर माय गेस्ट हियर, सारे प्रॉब्लम सोल्व कर दिया जाता था इमीडिएटली. किसी भी तरह की मुझे सर के गवर्नमेंट में प्रॉब्लम नहीं हुई. सो व्हाट हैपेंड हियर? हाँ, यस सर. सो जब से ये कांग्रेस गवर्नमेंट आई, ये जो भी छोटे छोटे ऑफिसर्स हैं, ये सब जो है ना एक सिंडिकेट चला रहे हैं ये फॉर द ब्लैक मनी काइंड ऑफ थिंग. सो ऑनरेबल CM सर से मैं रिक्वेस्ट करूंगा, आपको तो ये सब चीज पता नहीं है, आपके नॉलेज में शायद ये छोटी छोटी बात नहीं जा रही होगी, बट ये सब सारे लोग हैं सर इसमें. सो काइंडली इस चीज को जो है ना आप सीरियसली इस चीज को लिया जाए. और वी हैव स्मॉल किड्स, क्या हो रहा है तेलंगाना में सबको पता है. ईच एंड एवरी डे मुझे थ्रेट किया जाता है और बहुत सारी प्रॉब्लम है. ऐसा लग रहा है पापा